ఎస్టేట్స్ కదా ఇదంతా. సో బిగ్ బిగ్ ట్రీస్ బాగుంటుంది చూసేదానికి. ఇక్కడ ఒక ఎస్టేట్ కొనుక్కోవాలా. సడన్ గా సన్ వచ్చేసింది. ఓపెన్ హౌస్ depending upon traffic. Hi friends, okay, we are about to reach in another one. So ఇలా ఉంటుందన్నమాట ఫౌండేషన్. ఫస్ట్ ఫౌండేషన్ వేస్తారు కాంక్రీట్తో, దెన్ దే విల్ స్టార్ట్ పుట్టింగ్ ద ఫ్రేమ్. సో ఇక్కడంతా చెక్క కొంపలే కదండి. సో ఇట్స్ ఆల్ గోయింగ్ టు బీ విత్ వుడ్. సో వన్స్ ఇలా ఫ్రేమింగ్ అయిన తర్వాత దెన్ యూ కెన్ లుక్ అట్ ద ఆపోజిట్ హోమ్. సో అట్లా చేస్తారు, 2 ఫ్లోర్స్కి చేస్తారు. దెన్ ద హోమ్ విల్ బి రెడీ. సో మా ఇల్లు అయితే వెయిట్ చేయాలి కదా. అవుతాను. Send one at a time. So it's like I don't want to send her 50 messages. Yeah. But this is perfect. Yeah. ఇది క్లోజెట్ కదా ఈ రూమ్ లో. ఇక్కడ ఎందుకు ఈ వాటర్ పైప్సా? సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ప్యాంట్రీ అండి. సో యా, ఎన్ని పైపులు వెళ్తున్నాయో పైకి కిందకి. మై గాడ్, ఆ రెడ్ కనిపించేది వాటర్ స్ప్రింక్లర్ అనమాట. సో ఇన్ ఎవ్రీ హోమ్ ఇన్ యుఎస్ దే హ్యావ్ వాటర్ స్ప్రింక్లర్స్. సో ఇక్కడ మన కిచెన్ క్యాబినెట్ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ అవర్ కిచెన్. వీ హ్యావ్ అ బిగ్ బ్యాక్యార్డ్. పక్కిల్లు. వైర్లుగానే ఉంది అన్ని చోట్ల.